ఇంత బురదగా ఉంది. అసలు ఈ దేశం ఏంటో బాబు ఇలా ఉంది. కనీసం సరైన బట్టలు కూడా వేసుకోలేదు. ఇక్కడ ఎప్పుడు చూసినా కరువులు, రోగాలే. మా తాతగారైన జాన్ స్కట్టర్ గారు ఇక్కడికి వచ్చి ఎలా సేవ చేశారో ఏంటో. ఆయన ఇక్కడికి మెడికల్ మిషనరీగా రాకపోయి ఉంటే నేను అసలు ఇక్కడ ఉండేదాన్నే కాదు. నేను అసలు ఇండియాలో ఉండను. నా సొంత దేశమైన అమెరికాకు వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి బాగా చదువుకోవాలి. హలో, డాక్టర్ ఐడా గారేనా మాట్లాడేది? అవును, ఎవరు మీరు? నేనండి, నిక్కీని. ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? అక్కడ అందరు బాగానే ఉన్నారా? ఏంటి, ఏం మాట్లాడవు? అమ్మగారికి అసలు బాగాలేదండి. ఏమైంది? అమ్మగారికి అసలు బాగాలేదు. ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అవునా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇండియాకి. నిక్కీ, అమ్మ ఎక్కడున్నారు? రండి, తీసుకెళ్తాను. అమ్మయ్య, అమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. నా మనసు కూడా ఇప్పుడు నెమ్మదిగా ఉంది. అది ఆవిడికి చాలా ప్రెగ్నెంట్, చాలా సేపటి నుండి డెలివరీకి ఇబ్బంది పడుతుంది. మీరు వచ్చి కొంచెం చూస్తారా? మా నాన్నగారిని పిలుస్తాను, ఉండండి. నహి, మీది పురుషుడు, మాది స్త్రీని ముట్టకూడదు. ఇది లేడీస్కి వచ్చి చూస్తే చూడండి, లేకపోతే వద్దు. నేనేం చేయలేనండి. డాక్టర్ గారు, మా ఆవిడకి కాన్పు సమయం దగ్గర పడింది. మీరు వచ్చి కొంచెం చూస్తారా? ముందుగా నేను డాక్టర్ కాదండి, మా నాన్నగారు డాక్టర్. అని పిలుస్తాను, ఉండండి. ఏమిటి? పురుషుడు స్త్రీని ముట్టుకోవడం మా దేశ ఆచారం మంట కలిసిపోదు. అయ్యో, డాక్టర్ గారికి వందనాలు. నా భార్య పురుషులతో బాధపడుతుంది. కొంచెం హెల్ప్ చేస్తారా? నేను డాక్టర్ కాదండి, మా నాన్నగారు డాక్టర్. ఆయన పిలుస్తాను, ఉండండి. క్షమించండి, పురుషులు స్త్రీలను ముట్టడం మా దేశ ఆచారం కాదు. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే లేదంతే. ఆమె నొప్పులతో అంత బాధపడుతుంటే ఆచారాలు ఆచారాలు అంటారేంటండి? మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే లేదంతే. అసలు ఈ దేశంలో ఏమవుతుంది? ఈ మూఢ నమ్మకాలేంటి, ఈ మూఢ ఆచారాలేంటి? అక్కడ స్త్రీలు అంత బాధపడుతుంటే వాళ్ళ భర్తలు ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? వైద్యంలో స్త్రీని పురుషుడు ముట్టకూడదా? ఏంటిదంతా? కళ్ళు మంటలు పుడుతున్నాయి. రాత్రి అంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. నేను వచ్చిన స్త్రీలకు అసలు ఏమైందో కనుక్కున్నాను. నిక్కీ, ఒకసారి ఇలా రా. చెప్పండి మిస్ ఐడా. నేను రాత్రి వచ్చిన పేషెంట్స్కి ఏమైందో కనుక్కుందా? అలాగే. ఆ ముగ్గురు స్త్రీలు చనిపోయారు మిస్ ఐడా. అసలు ఇక్కడ ఏమవుతుంది? 3+3 6 ప్రాణాలు చనిపోయాయా? అసలు ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఇంతమంది స్త్రీలు చనిపోతుంటే ఎవరు పట్టించుకోరేంటి? తండ్రి, ఇక్కడ ఇంతమంది స్త్రీలు లేడీ డాక్టర్ లేకపోవడం వల్ల ఎంతో బాధపడుతున్నారు. నాకెందుకో ఇలా అనిపిస్తుంది, నేను ఇక్కడికి లేడీ మెడికల్ మిషనరీగా వచ్చి ఇక్కడ సేవ చేయాలని. నాకు ఇష్టం లేని ఇండియాలోని నాకు రావాలనిపిస్తుంది. నీ చిత్తమైతే
తప్పకుండా నాకు ఇష్టమున్నా లేకపోయినా ఈ ఇండియాకు వచ్చి ఇక్కడ స్త్రీలకు నేను తప్పక వైద్య సేవ చేస్తాను. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభు. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చిన నేను. తండ్రి నీ చిత్తమైతే నేను ఇప్పుడే అమెరికాకు వెళ్ళి నా విద్యను నేర్చుకొని తిరిగి వచ్చి ఇక్కడ స్త్రీలకు నా సేవలు అందిస్తాను. యేసు నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చాలా రోజుల తర్వాత మిస్ డాక్టర్ ఐడా గారు రాబోతున్నారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మిస్ డాక్టర్ ఐడా, వెల్కమ్. మీరు చెప్పినట్టే నాన్నగారి బంగ్లాలో డిస్పెన్సరీని రెడీ చేసి ఉంచాను. అవునా, చాలా మంచిది. ఎవరైనా ప్రజలు వచ్చారేమో చూడు. అలాగే. మనకి అసలు స్థలమే చాలదు, అంతమంది వచ్చారు జనాలు. అవునా, ట్రీట్మెంట్ చేద్దాం పద. నేను ఇక్కడ స్త్రీల కోసం ఒక మెడికల్ హాస్పిటల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను నా దేశం వెళ్ళి నా చర్చ్ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసి తీసుకొస్తాను. మంచి ఆలోచన మిస్ డాక్టర్ ఐడా. అయ్యో, $8,000 వచ్చాయి. ఇప్పుడు ఎలా? ప్రభువా, మీరే నాకు సహాయం చేయండి. హాయ్ మిస్సెస్ డాక్టర్ హైడా. ఎవరు మీరు? నేను మీకు తెలుసా? మీరు నాకు బాగా తెలుసు. మీరు ఇక్కడ హాస్పిటల్ కట్టాలనుకుంటున్నారు కదా. నా భార్య మేరీ దేవిశాల్, ఆమె రీసెంట్గా చనిపోయింది. అయ్యో, నేను నా భార్య గుర్తుగా $10,000 ఇవ్వాలనుకుంటున్నాను. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మా హాస్పిటల్ నిర్మాణం కొరకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు నా ఫస్ట్ ఆపరేషన్, కానీ అయినా నా దగ్గర వైద్య విద్య ప్రవీణులు ఎవరూ లేరు. తండ్రి, మీరే నాకు సహాయం చేయరా? ఆపరేషన్కి అంతా సిద్ధమేనా? సిద్ధమే డాక్టర్ ఐడా. హ్యాపీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ డాక్టర్ ఐడా. అప్పుడే 1 year అయిపోయిందా? ఈ ఇయర్లో నేను 12,000 మెంబర్స్కి ట్రీట్మెంట్ చేశాను. అయినా మన దగ్గర నర్స్ ఒకలా ఉన్నారు. నేను ఈ ఇయర్లో నర్సింగ్ స్కూల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. గుడ్ ఐడియా మిస్ డాక్టర్ ఐడా. మిస్ ఐడా, మీరు మాకు దీపం వల్లే వెలుగు చూపే స్త్రీ. మన దగ్గరకు రావడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. నేను రోడ్ సైడ్ డిస్పెన్సరీస్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను.
మంచి ఆలోచన మిస్ డాక్టర్ ఐడా. వాళ్ళందరినీ ఏర్పాటు చేయి. ఏం చేస్తున్నారు? We miss you, Ida. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ రాయవెల్లూరు. We miss you. మన భారతదేశంలో మొదటి బోన్ మ్యారో ఇక్కడే జరిగింది. ఓపెన్ హార్ట్ సర్జరీ ఇక్కడే జరిగింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇక్కడే జరిగింది. మన దేశానికి ఒక గొప్ప ఆమె ఐడా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించాలి అనేదే ప్రభు ఆజ్ఞ. You are a Jesus child. We miss you, Ida.